ఎమ్మీగా నోరూరిపోయే పెప్పర్ చికెన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకున్నాను. కొంచెం ఆయిల్ సరిపోతుంది చికెన్కి, ఎక్కువ అవసరం లేదు. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి ఈ విధంగా వేసుకున్నానండి. అలాగే మనం వాష్ చేసుకున్న చికెన్ మొత్తం ఈ విధంగా వాటర్ లేకుండా వాష్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి సాల్ట్ కానీ పసుపు కానీ యాడ్ చేయొద్దు. ఈ విధంగా మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది వస్తుందన్నమాట. అంటే మనము సాల్ట్ వేయకుండా ఏది వేయకుండా కానీ మూత పెట్టి చేసుకుంటే విధంగా వస్తుంది. అలాగే పెప్పర్ పౌడర్ అనేది మొత్తం మెత్తగా చేసుకుని, అంటే మిరియాల పౌడర్ ఈ విధంగా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. 1/2 teaspoon సరిపోతుంది. అలాగే పసుపు, ఉప్పు, అల్లం, వేసుకొని పెప్పర్ది మనకి ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 minutes ఉడికించుకున్నాక చికెన్కి ఈ విధంగా కారం అనేది వేసుకొని లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుందండి. మనకు ఆల్రెడీ మిరియాల పౌడర్ అనేది వేసుకున్నాం కాబట్టి ఎలాంటి మసాలాలు అవసరం లేదు. ఇంకా మీకు ఎక్కువ ఘాటు అనేది తీసుకోవాలనుకుంటే మనకి గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కానీ ధనియా పౌడర్, జీరా పౌడర్ ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఎంత పెద్ద పీస్ అయినా కానీ చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇంతే సింపుల్గా మనము ఈ ఫ్రై అనేది చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, ఈ విధంగా వేసుకొని చేసుకుంటే ఒక 10 minutes మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. దేంట్లోకైనా బాగుంటుంది. చపాతీలోకి కానీ లేదా పుల్కాలోకి కానీ లేదా రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది ఏ విధంగా వచ్చిందో చెప్పండి. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ అనేది చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.